వారి జీవితంలో పెను తుఫాను వచ్చి చిన్నాభిన్నం చేసింది. అసలేం జరిగిందో తెలియదు కానీ సీన్ కట్ చేస్తే ప్రాణంగా ప్రేమించిన భార్యను అతి దారుణంగా ముక్కలు ముక్కలుగా నరికి చంపేశాడు భర్త. వాటిని కవర్లో ప్యాక్ చేసి మూసీలో పడేశాడు. ఎవ్వరు రెస్పాన్స్ ఇవ్వలేదు. ఇక మాకు ఆధార్ ఉంటుంది కానీ మేము దాంతో చేయడానికి రాదు కదా, మాకు ఎల్ఎంపీ అన్ని డీటెయిల్స్ కావాలి. దాంతో వికారాబాద్ కామారెడ్డిగూడకు చెందిన మహేందర్ రెడ్డి అదే గ్రామానికి చెందిన స్వాతిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. 25 రోజుల క్రితం హైదరాబాద్ నగరానికి వచ్చి బోడుప్పల్లోని బాలాజీ హిల్స్ లో అద్దెకుంటున్నారు. మహేందర్ రెడ్డి ర్యాపిడో నడుపుతూ ఉంటాడు. స్వాతి ప్రెగ్నెంట్. గతంలో ఇద్దరు ఇదే ప్రాంతంలోని ఇదే ఇంట్లో ఒక 10 నెలలు ఉండి వెళ్లినట్లుగా స్థానికులు తెలుపుతున్నారు. మళ్లీ 25 రోజుల క్రితం ఇక్కడికి వచ్చి ఉంటున్న వీళ్ల మధ్య ఏం జరిగింది అనేది తెలియడం లేదు. మహేందర్ రెడ్డి తన భార్యను అత్యంత కిరాతకంగా నరికి చంపాడు. బాడీని ముక్కలు ముక్కలుగా నరికి మొండెం, కాళ్లు, చేతులు, తల వేర్వేరు చేసి మూసీ నదిలో పడేశాడు. వాటి కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఇంట్లో ఛాతీ భాగం మాత్రమే ఉందని పోలీసులు తెలిపారు. మహేందర్ రెడ్డి స్వాతిని ప్రేమించినప్పటికీ పెళ్లి ఇష్టం లేదని తెలుస్తోంది. ప్రేమ వ్యవహారం బయటపడడంతో ఒప్పించి పెళ్లి చేశారు పెద్దలు. అప్పటి నుండి అయిష్టంగా భార్యతో ఉంటున్నట్లుగా మహేందర్ రెడ్డి ఆమెను కడతేర్చాలని ప్లాన్ వేసినట్లుగా తెలుస్తోంది. ప్లాన్ ప్రకారమే ఆమెను చంపేశాడని స్వాతి బంధువులు ఆరోపిస్తున్నారు. నాకు ఎప్పుడన్నా ఫోన్ కలవకుండా పెట్టిండు సార్. ఆడు ఫోన్ చేసి కలవకుండా పెట్టిండు ముద్దుగా. ఇప్పుడు ఫోన్ ఇక పిల్ల ఎప్పుడన్నా మాట్లాడమ్మా మంచిగున్నవా గొర్రెలు వేసుకో, నేను వయసు నీకు బీపీ ఎక్కువయ్యమ్మంటే నువ్వు మంచిగుంటే చాలు, వాళ్ళతో మంచిగా మాట్లాడని చెప్పిన. మా అత్త మా మామ చంపమని చెప్తుండ్రమ్మ వాళ్ళకని చెప్పింది. అంటే వాళ్ళని కూడా ఎవడన్నా చంపుతాడు బిడ్డ, మీ ఇద్దరు మంచిగుండు అని చెప్పిన సార్ నేను. ఇప్పుడు నా బిడ్డను చంపిండు, ఆడు ముక్కలు ముక్కలు ఇట్లా చేసిండు. వాళ్ళ లక్కనన్నా చంపాలే, వాడిని అన్న చంపాలే. వాడిని చంపిందాక నా బిడ్డ నూటకు తెలియదు సార్. నేను చెప్తున్నా వాడు కావాలి, ఈ శిక్ష కావాలి. మీరు ఏమి చెయ్యమంటే నీ ముందరనే వచ్చి నేను ఏమి రాయిస్తా సారు. వాడు కావాలి, మీకు చంపేసి కెపాసిటీ లేకపోతే నేను చంపుతా సార్. వాడిని నేను చంపుతా, షాకు తెచ్చిస్తా, చంపుతా వాడిని. వాడు నాకు కావాలి. 9 నెలలు మోసిన నేను కన్నా నా బిడ్డను నేను పిచ్చిదాన్ని అయింది సార్. సార్ మీరు గవర్నమెంట్ మీకు చేశాను, మేము చేస్తామంటే చేయండి, లేకపోతే నేను చేస్తాను. పెళ్ళైన నుంచి ఇదే బాధ పెడుతున్నాడు సారు. వీడికెళ్ళి పంచాయతీ పెట్టినాక దొరకపోయి 3 షాకులు తెచ్చిండంట. షాకులు తెస్తే గవర్నమెంట్కి వచ్చింది, పిఎస్లో చెప్పిందంట. మేడం మమ్మల్ని పిలువనేకుంటేనే పిల్లని తోలింది సారు. పిఎస్ నుంచి కూడా మేడానికి చెప్తే పోమ్మా చేసుకోండి మంచిగా బతుకుండి అన్నదంట. మంచిగా చూసుకుంటా మేడం అంటాను. మాకు తెలియకుండా తల్లిదండ్రులు పోయి కేసు కొట్టేపించారు సారు. అట్టెట్లా కొట్టేపించిండ్రు. వాళ్ళందరినీ జైలు చేసి చేస్తావా, మమ్మల్ని చంపుతారా? ఇది ఒకటి కావాలి. వాడికి మాత్రము శిక్ష పడాలి. వాడు చేస్తేనే నాకు అన్న సల్వ వాడాలి. నేను ఇట్లా చెప్తున్నా సార్, నేను పిచ్చిదాన్ని అయిపోయినా, నాకు కావాలి. నేను ఆశా వర్కరు కామారెడ్డిగూడెం. నా పేరు స్వరూప. అయితే అమ్మాయి 3 months ఉందని తెలిసింది మాకు. తెలిసినాక ఎంట్రీ చేస్తామనేసి నేను మా అందరికి ఫోన్ చేసిన. వాళ్ళని అడిగితే వాళ్ళు నాకు ఫోన్ నెంబర్ ఇవ్వలేరు.
వీళ్ళని అక్క వాళ్ళని కూడా అడిగితే మాతో కూడా లేదురా వాళ్ళయ్యి అనేసి అని అన్నారు. సరే అని నేను మా దగ్గర మాజీ సర్పంచ్ మహేందర్ రెడ్డి అన్న దగ్గర ఫోన్ నెంబర్ తీసుకొని మహేష్ మరి ఇట్లా స్వాతి ప్రెగ్నెంట్ ఉందంట కదా, మా దగ్గర ఎంట్రీ చేయాలి మళ్ళీ చెప్పండి అనేసి అంటే, అక్క నేను తర్వాత ఫోన్ చేస్తా అనేసి ఒకసారి లిఫ్ట్ చేసిండు, ఇక ఫోన్ పెట్టేసిండు. ఇక నాకు అప్పటి సంది మళ్ళీ ఫోన్ అస్సలు అటెండ్ చేయలేదు సార్. ఇక నేను మస్తు సార్లు ఫోన్ చేసిన వాళ్ళకి, ఎన్నిసార్లు వాళ్ళ అమ్మ వాళ్ళకి అడిగినా, మళ్ళీ వాళ్ళ తమ్ముడు ఆ బాబుని కూడా అడిగినా కానీ నాకు ఎవ్వరు రెస్పాన్స్ ఇవ్వలేరు. ఇక మాతో ఆధార్ ఉంటుంది కానీ మేము దాంతో చేయనిక రాదు కదా, మాకు ఎల్ఎంపీ అన్ని డీటెయిల్స్ కావాలి. దాంతో నాకు ఏం తెలియలేదు. ఇక దాంతోపాటుగా నేను ఏం ఎంట్రీ కూడా చేయలేకపోయినా. కానీ వాళ్ళను ఎన్నిసార్లు అడిగినా కూడా నాకేం చెప్పలేరు సార్. అసలు మాకు ఇట్లాంటివి ఉంటాయి, తర్వాత ఏమైనా ఇష్యూ అయినా కూడా మదర్కు లోపల బేబీకి కూడా ఏమైనా ప్రాబ్లం అయినా కూడా మాకు ప్రాబ్లం వస్తుంది బాబు, చెప్పండి మాకు ఏఎన్సీ మేము ఎంట్రీ చేసుకుంటామంటే, మేము ఇక్కడ ఉంటలేము కదా అక్క, సిటీలో ఉంటాం, మేము అక్కనే చూసుకుంటాం అన్నట్టు మాట్లాడారు. స్వాతితో ఉండడం ఇష్టం లేకపోయినా జీవనాన్ని సాగిస్తున్నాడు. ఈ విషయంలో కుటుంబ సభ్యులు సర్ది చెప్పారు. పెళ్లైన 4 నెలలకే భార్య స్వాతి గర్భవతి అయింది. ఇష్టం లేని భార్యను మహేందర్ రెడ్డి అబార్షన్ చేయించాడు. భార్య స్వాతిని చంపిన మహేందర్ ఆ తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. మొండెం ఒక్కటే ఉండడంపై పోలీసులు ప్రశ్నించగా కాళ్లు, చేతులు, తల సమీపంలోని ప్రతాప సింగారం దగ్గర మూసీలో పడేసినట్లుగా తెలిపాడు. క్లూస్ టీమ్స్, ఫోరెన్సిక్, డాగ్ స్క్వాడ్, డిఆర్ఎఫ్ బృందాలతో మృతదేహం కోసం గాలిస్తున్నారు.